సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలని మనం ఈ వారంలో ఆశించవచ్చును. లాభస్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉండడం, గురుబలం పెరగడం, చంద్రుడు బలంగా తృతీయ స్థానమందు స్థితిని పొంది ఉండడం, ఈ మూడు అదృష్ట సంబంధమైనటువంటి విషయాలు. అయితే జన్మకుజుడు, జన్మబుద్ధుడు, వ్యయ రవి, అర్ధాష్టమ స్థానమందు ఉన్నటువంటి రాహు, ఇవి కొంచెం ఇబ్బందిని కలిగించేటువంటి అంశాలు. అయితే గత వారాలతో పోల్చుకుంటే ఈ తీవ్రత అనేటువంటిది అంత ఎక్కువ కాదు. ప్రధానంగా గురుబలం రావడం అనేటువంటిది చాలా మంచి విషయంగా మనం చెప్పవచ్చును. ఎప్పుడైతే ఈ గురుబలం వచ్చిందో అన్నిటి నుండి బయటపడగలిగేటువంటి శక్తిని గురుడు ప్రసాదిస్తారు. అయితే ఇందాక చెప్పుకున్నట్టు ఈ జన్మస్థాన స్థిత కుజుడు ప్రత్యేకించి ఎలా ఇబ్బంది పెడతారు? జ్వరం ఖడ్గవ్రణం చైవ, స్వస్థాన నాశనం చైవ, బంధురోగో ధనక్షయం అన్నాడు. అంటే ఏదైనా నలత శరీరమందు ఏదైనా కొద్దిపాటి సమస్యలని, ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలని, చర్మ సంబంధమైన సమస్యలని, ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలని అవి ఎక్కువగా ఈ గ్రహాలు కలగజేస్తాయి. దెబ్బలు తగులుతూ ఉండడము, కరెంటు షాకులు, లేకపోతే కాలినటువంటి గాయాలు, ఏదైనా పదునైనటువంటి వస్తువులతోటి కోసుకున్నటువంటి గాయాలు, ఇటువంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. వాటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రిమి కీటకాదులు, ఇంట్లో తిరిగేటువంటి క్రిమి కీటకాదులే, అంటే ఏదో మనం నీళ్లు తాగుదాం అందులో ఏదో కనబడుతుంది, బల్లో లేకపోతేనేమో ఇంకోటో సాలిపురుగో ఏదో ఒకటి, ఇవి చాలా జాగ్రత్తగా గమనించి భోజనం చేయాలి. భోజనం చేస్తూ ఉన్నప్పుడు కానీ, నీళ్లు తాగేటప్పుడు కానీ అందులో ఏం పడ్డాయి అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో అది చాలా కీలకం. తినేసిన తర్వాత ఏదో ఏదో మనం చూసుకోకుండా తినేయడం అనేటువంటిది తప్పు. చాలా జాగ్రత్తగా తినాలి. తినేటప్పుడు ఇంకోటి ఏది కూడా పక్కన ఫోన్ కానీ ఇంకోటి ఏమి కానీ పెట్టుకోకుండా తినే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి తింటే ఈ దోషం అక్కడితో పోతుంది. లేకపోతే తాగేస్తారు నీళ్లు, అబ్బో గ్లాసులో ఇది ఉందే, మనం నీళ్లు తాగేసాం మనకు ఏమైనా అయిపోతుందేమో అనేటువంటి భయం ఎక్కువగా పీడిస్తూ ఉంటుంది. ఇటువంటి వాటికి అవకాశం. అలాగే ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ఆర్థిక సంబంధమైన విషయాలు మధ్యస్థంగానే ఉన్నాయి. వాటితో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. మెరుగ్గా పనిచేయడానికి ఈ వారంలో ఈ గ్రహస్థితి నుండి పూర్తి స్థాయిలో బయటపడడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యండి. వీలుంటే మన్యు సూక్తంతో కానీ, సర్ప సూక్తంతో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం, అభిషేకించడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.